ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం. సో విద్యార్థులకు స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి దాదాపుగా 4-5 సంవత్సరాల నుంచి కూడా విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వక ఈరోజు టీసీలు తీసుకోవాలన్నా కూడా యాజమాన్యం ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. మరి ఇదే అంశం పైన ఏబీవీపీ పోరాటం చేస్తుంది. మరి ఏబీవీపీ దీనిపైన ఏమైనా సొల్యూషన్ చేస్తుందా అనేది మాట్లాడడానికి ఏబీవీపీ జాతీయ నాయకులు జీవన్ గారు ఉన్నారు. జీవన్ గారు చెప్పండి, అంటే ఈ స్కాలర్షిప్లు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వస్తాయనుకోవచ్చా? మరి యాజమాన్యం ఏమో పిల్లలని బాధలు పెట్టడం కావచ్చు, టీసీలు మిమ్మల్ని కూడా ఇవ్వట్లేదు. సో ప్రభుత్వానికి ఏం చెప్తారు? ప్రభుత్వానికి మేమందరం కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, విద్యార్థుల హక్కును కాలరాయద్దు. మీరేదో మాకేదో మీరు ప్రజాప్రతినిధులు గెలుచుకొని సీఎం సీట్లో కూర్చున్నంత మాత్రం మాకేం భిక్ష ఇస్తలేరు. అది విద్యార్థుల హక్కు. అది మీరు స్కీమ్లో పెట్టే స్కాములు చేసే సంస్థ కాదు అది. అంటే ఇది కంప్లీట్ గా విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క హక్కుని కాలరాస్తుంది. ఎట్లా అంటే ఇవరకు దాదాపు 4 సంవత్సరాల నుంచి విద్యార్థులు ఈరోజు అస్తవ్యస్తమై విద్యకు దూరం అయ్యే కుట్ర పడుతుంది. కంప్లీట్ గా దీన్ని అంటే ఈ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు దూరం చేయాలనే ప్రయత్నము, దాన్ని క్లోజ్ చేయాలనే ప్రయత్నమే మాకు ముమ్మాటి కూడా కనపడుతుంది. మేము స్పష్టంగా కూడా భావిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వము ఈ చారిత్రక తప్పిదం చేయొద్దని, ఈ ప్రభుత్వం కూడా నిద్రలో ఉంటే లేచైనా త్వరితగతినగా 10,000 కోట్ల స్కాలర్షిప్లు 4 సంవత్సరాల నుంచి ఇంతవరకు స్కాలర్షిప్లు విడుదలయ్యాక 10,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. దాదాపు 22, 23, 24 లక్షల మంది విద్యార్థులు అస్తవ్యస్తం అవుతారు. ఏం చేయాలో అఘోర ఘోషణంగా ఉంది. చదువుకున్న చదువుకు అక్కడ ఫీజులు కట్టలేక ఈ రోజు వాళ్ళ యొక్క కన్న తల్లి యొక్క పుస్తకాలు తాకట్టు పెట్టి సర్టిఫికెట్లు తీసుకుపోయే పరిస్థితి నెలకొన్నది. ఒక చదువుకున్న చదువుకు ఒక ఉద్యోగం వస్తే సర్టిఫికెట్లు తీసుకుపోవాలంటే నువ్వు 40,000 కట్టాలి, 50,000 కట్టాలని అధికంగా భారం మోస్తూ ఈరోజు విద్యార్థుల పరిస్థితి నెలకొన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బాగుపడతాయి అంటే రోజు రోజుకు ఈరోజు వెనకకే నెట్టుబడుతూ అంటే వెనకకే అడుగులు నడుతున్నాయి కానీ ముందుకు పడతలేవు అని చెప్పేసి ఈరోజు మేము భావిస్తున్నాం. ఈరోజు తెలంగాణ వస్తే మా బంగారు భవిష్యత్తు అయితే అనుకుంటే కానీ కంప్లీట్ గా విద్య ప్రమాణాలు మొత్తం కూడా తగ్గిపోయినాయి. సంక్షోభంలో ఇక్కడ ప్రభుత్వం ఏమంటుందంటే గత ప్రభుత్వం చేసిపోయినటువంటి అప్పులోనే మేము కడుతున్నాము. సో స్కాలర్షిప్ విషయంలో కూడా ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు విడుదల చేయాలి, వాళ్ళు విడుదల చేయాలి, ఇప్పుడు మాకు భారం పడుతుంది అంటున్నారు. అయితే గత ప్రభుత్వము వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. గత ప్రభుత్వం ఒక 2.5 సంవత్సరాలు, 4.5 సంవత్సరాలు. అంటే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి వాటినైనా విడుదల చేయాలి కదా. 10,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వమే చేయలేదు కదా. మీరు వచ్చినాక కూడా 2 సంవత్సరాల నుంచి మీరు ఎందుకు విడుదల చేయట్లేదు? ఒక సంవత్సరము 13 లక్షలు లేదా 14 లక్షల మంది విద్యార్థులు ఎన్రోల్మెంట్ చేసుకుంటారు, స్కాలర్షిప్ కావాలని అర్జీలు పెట్టుకుంటారు. అరే ఈ 2 సంవత్సరాలను కూడా మీరు విడుదల చేయాలి కదా. 5,000 కోట్లన్న ఉండేది కదా. అరే ఇస్తున్నారని ఒక ఆలోచన ఉండేది కదా. ఇప్పుడు సర్టిఫికెట్లు తీసుకోలేక చదువుకున్న చదువుకు సర్టిఫికెట్ పొందలేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అయోమయంలో విద్యార్థులు అంటున్నారు. వీరికి ఏమని చెప్తే సమాధానం ప్రభుత్వం అని మేము అడుగుతున్నాం. అయితే మరి విద్యార్థి పరిషత్ గా మీరేం చేస్తున్నారు విద్యార్థుల కోసం? మీరు ఎలాంటి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి 2,000 ఇన్స్టిట్యూషన్లలో విద్యార్థులందరినీ చైతన్యపరుస్తున్నాం. ఇది మన హక్కు, మనం సాధించుకోవాలి. ఈ రోజు కేసులు పెడతారని మనం బెదిరిస్తున్నారని, ఇన్స్టిట్యూషన్లతో మనం బెదిరిస్తున్నారని మనం భయపడద్దు. మన యొక్క హక్కును మనమే కొట్లాడి పోరాడి సాధించుకోవాలని చెప్పి విద్యార్థులందరూ చైతన్యపరుస్తున్నాము. ఈ రోజు నుంచి మొదలు పెడుతున్న దాదాపు 2 రోజుల నుంచి కదా, 2 రోజులు చాలా వినూతనమైన కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగా రానున్న రోజులలో ఈ ప్రభుత్వం మీద యుద్ధానికి శ్రీకారం చుడ్డానికి కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రెడీ ఉందని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. త్వరితగతిన రిలీజ్ చేయకపోతే మీ ప్రజాప్రతినిధులు రోడ్డు మీద తిరగనీయకుండా మా యొక్క తల్లిదండ్రులతోటి విద్యార్థులు మేమందరం కలిసి చెప్పులతో కూడా తరిమి కొట్టే రోజులు కూడా మీకు దగ్గర పడతాయని కూడా తెలియజేస్తున్నాం. మీరు పోలీసులను పెట్టుకొని వాళ్ళు రక్షకులుగా ఉండాల్సినటువంటి రక్షకులను రాక్షసుల్లాగా చేస్తే మీకే మన పెను ప్రమాదం తప్ప మరొకటి కాదని తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రభుత్వము మొద్దు నిద్ర నుంచి లేవకపోతే ప్రభుత్వం కూడా దానే ఈ రోజు ఆత్మహత్య చేసుకున్నట్టు అవుతుంది. కుప్పకూల పరిస్థితులు కూడా దగ్గరలోనే ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ ఎస్సీ ఎస్టీలే కదా అంటే బాధితులు అనుకో. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు మాత్రమే ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు దారిపోటు నడుచుకుంటూ పోతే సీట్లు ఇవ్వలేదు. మేము ఇక్కడ కష్టపడి రాత్రింబాలు కష్టపడితే ఈరోజు పీజీ సీట్లు కానీ, పిహెచ్డి సీట్లు కానీ, పీడిఎఫ్లు కానీ మాకు ఈరోజు వస్తున్నాయి. కాబట్టి ఆ విధంగానైనా మమ్మల్ని గుర్తించి మా స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి ప్రభుత్వము. కనీసం కూడా విడుదల చేయకపోతే ఏ విధంగా నడుస్తాయి? ఉస్మాన్ యూనివర్సిటీలో 1,228 మంది ప్రొఫెసర్లు ఉండాల్సిన కాడ దాదాపు 280 మంది ప్రొఫెసర్లు ఉంటే 950 మంది ప్రొఫెసర్లు ఖాళీగా ఉంటే అంటే ఏం విద్య అందుతుంది?
ఏం విద్య ఈరోజు నెలకొల్పుతున్నాం, ఏ విధంగా మనం బ్యూరోక్రాట్స్ తయారు చేయగలుగుతాం యూనివర్సిటీలకు వెళ్ళి. కాబట్టి ఈ ప్రభుత్వం ఆలోచించాలి, మేధో మదనం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి కూడా చేస్తున్నాం.